ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి చికెన్ పచ్చడి. ఈ చికెన్ పచ్చడిని ఈజీగా, ఎంతో హైజీనిక్గా, అలాగే ఎంతో టేస్టీగా కుదిరేలాగా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి చూసే ముందు ఈ చికెన్ పచ్చడి రెసిపీలో నేను ఫైనల్గా వాడిన ఇంగ్రీడియంట్ ఏంటో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కామెంట్ చేసి చెప్పండి. అలా కామెంట్ చేసిన వారిలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక 5గురిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మా ఛానల్ తరపు నుంచి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, తొందరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి మాకు కామెంట్ చేసేయండి. మరి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మాని. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ వరకు చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 టీ స్పూన్ల వరకు ధనియాలను తీసుకోవాలి. అలాగే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే ఇక్కడ చిన్న చెక్క ముక్క, అలాగే 5-6 యాలకులు, 10 వరకు లవంగాలను తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. చికెన్ పచ్చడి తయారు చేయడానికి ముందుగా ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని ఇందాక మనం తీసుకున్న చికెన్ మొత్తాన్ని ఈ ప్యాన్లోకి తీసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని ప్యాన్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపుని, అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పుని, ఇలా ఉప్పు పసుపుని తీసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా చక్కగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్లో ఉప్పు పసుపు చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ పచ్చడికి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చికెన్ పచ్చడి తయారు చేయడానికి ముందుగా మనం ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది ఇలా స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మొత్తం ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి డ్రైగా అయ్యేలాగా డ్రై రోస్ట్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ని ఇలా మొత్తం వాటర్ అనేది ఏమీ లేకుండా ఇలా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రైగా రోస్ట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మన చికెన్ పచ్చడి కోసం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసుకున్న ధనియాలను వేసుకుందాం. ఇలా ధనియాలను తీసుకుని ధనియాలు కొద్దిగా వేయించుకుందాం. ఇలా ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలని తీసుకుందాం. ఆవాలను కూడా తీసుకొని 1 నిమిషం పాటు ఇలా కొద్దిగా వేయించుకుందాం. ఇలా ఆవాలు ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఇందాక తీసుకున్న స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. అలాగే జీలకర్రని, అలాగే మెంతులని కూడా వేసి ఇవి మొత్తం చక్కగా వేగేలాగా 1 నిమిషం పాటు మొత్తం వేయించుకుందాం. మొత్తం స్పైసెస్ అన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని మనం వేయించుకున్న స్పైసెస్ అన్నీ దాంట్లోకి వేసి ఇలా పూర్తిగా తీసుకొని చల్లరిలాగా పక్కన పెడదాం. చికెన్ పచ్చడి తయారు చేయడానికి ముందుగా మనం వేపుకున్న స్పైసెస్ అన్నీ చల్లారేలాగా పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇలా స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా కడాయిని హీట్ ఎక్కనిద్దాం. ఇలా కడాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏదైనా ఒక కప్ మెజర్మెంట్తో 1 కప్పున్నర వరకు పల్లి ఆయిల్ని తీసుకోవాలి. ఇలా పల్లి నూనెని తీసుకొని నూనె కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం. ఇలా పూర్తిగా కప్పున్నర ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనిద్దాం. బాగా హీట్ ఎక్కిన తర్వాత మన చికెన్ ముక్కలు అనేవి తీసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి చికెన్ ముక్కలు అనేవి. ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని బాగా గట్టిగా అయ్యే వరకు చక్కగా వేయించుకుందాం. ఇలా మొత్తం చికెన్ అంతా ఆయిల్లోకి తీసుకుని చికెన్ అనేది గట్టిపడే వరకు చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన చికెన్ అనేది ఎంత చక్కగా వేగిందో. ఇలా
చికెన్ చక్కగా వేయించుకోవాలి. మన చికెన్ అనేది ఎంత గట్టిగా వేయిస్తే మన చికెన్ పచ్చడి నిల్వ అనేది అన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక నిమిషం చికెన్ని వేయించుకుందాం. ఇలా చికెన్ వేగేలోపు ఇందాక మనం వేపి పెట్టుకున్న స్పైసెస్ని పౌడర్ లాగా చేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్న స్పైసెస్ని ఇలా ఒక మిక్సీ గిన్నెని తీసుకొని అందులోకి ఇలా తీసుకొని ఇది మొత్తం మెత్తటి పౌడర్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం తీసుకున్న స్పైసెస్ని ఇలా చక్కటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ఎప్పుడైనా సరే చికెన్ పచ్చడి కోసం ఇంట్లోనే పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటే చికెన్ పచ్చడి రుచి అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. పౌడర్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన చికెన్ అనేది ఎలా వేగిందో చూద్దాం. చూసారు కదా, ఇలా మన చికెన్ అనేది ఎంత చక్కగా వేగితే పచ్చడి అనేది అన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని ఒక దాంట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ అనేది ఇలా చక్కగా ఎర్రగా వేయించి ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చికెన్ పచ్చడి కోసం చికెన్ మొత్తాన్ని వేయించి తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా చక్కగా వేయించుకోవాలి. ఇలా ఇక్కడ మనం పల్లి నూనెని తీసుకున్నాం కాబట్టి ఇలా నురగలాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. పల్లి నూనెని కానీ లేదంటే ఇక్కడ నువ్వుల నూనెని కానీ తీసుకొని ఎప్పుడైనా పచ్చళ్ళు అనేవి ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉంటాయి. పచ్చళ్ళలో ఎప్పుడైనా ఆయిల్ అనేది ఎక్కువగానే తీసుకోవాలి. ఇలా చక్కగా ఒక నిమిషం పాటు వేయించుకుందాం. ఇలా ఒక నిమిషం పాటు అల్లం వెల్లుల్లిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. ఇందులోకి మనం చికెన్ చూసారా ఎంత చక్కగా వేయించుకున్నామో, సౌండ్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా. ఇలా ఇంత చక్కగా వేయించుకోవాలి చికెన్ అనేది ఎప్పుడైనా సరే, ఇంత వెర్రగా. మొత్తం చికెన్ని అందులోకి తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక 2-3 నిమిషాలు ఈ చికెన్ని మొత్తం చక్కగా వేయించుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక నిమిషం పాటు ఇలా చికెన్ వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న స్పైసెస్ పొడిని వేసుకుందాం. ఇలా ఈ పొడిని కూడా తీసుకొని ఒకసారి చక్కగా కలుపుకుందాం మొత్తం కలిసేలాగా. చూసారు కదా, ఇలా గరం మసాలాని కూడా తీసుకొని అంటే స్పైసెస్ పొడిని కూడా తీసుకొని ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారాన్ని ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రెండ్స్ నేను కారం ఉప్పు అనేవి ఎక్కువగా తీసుకోవడం లేదు, ఎందుకంటే మనం ఇంట్లో పచ్చళ్ళని ప్రిపేర్ చేసుకున్నప్పుడు కారం ఉప్పు అనేవి తక్కువగా వేసుకుని ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది. ఇలా 2 టీ స్పూన్ల వరకు కారాన్ని తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక నేను ఆల్రెడీ ఉప్పుని తీసుకున్నాను కాబట్టి ఆ ఉప్పుని మైనస్ చేసి ఇక్కడ ఉప్పుని తీసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారాలు అనేవి తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఉప్పు కారాలను తీసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు వేయించుకుంటే మన చికెన్ పికిల్ అనేది చక్కగా రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఫ్రెండ్స్, మన చికెన్ పచ్చడి అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో, కలర్ అనేది టేస్ట్ కూడా అలానే ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో మీరు ఇలా చికెన్ పచ్చడిని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఉప్పు కారాలు స్పైసెస్ పొడి అన్నీ తీసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మన ఈ చికెన్ పచ్చడిని పూర్తిగా చల్లారేలాగా పక్కన పెడదాం. పూర్తిగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఏమి యాడ్ చేయాలో నేను చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన చికెన్ పచ్చడి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఏ విధంగా ఉందో. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది పచ్చడి కదా, తను కారం ఉప్పు అనేవి చాలా తక్కువగా చూపించింది అనుకుంటున్నారా? మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మన రుచికి తగ్గట్టు కారాలు ఉప్పు అనేవి తీసుకోవాలి. ఒకవేళ మీకు బయట కొన్న విధంగా కావాలి అనుకుంటే 1 కేజీ చికెన్ పచ్చడికి 1/2 కప్పు వరకు ఉప్పు 1/2 కప్పు వరకు కారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా మీడియం సైజ్ 3 నిమ్మకాయలను తీసుకొని
ఇలా మొత్తం కట్ చేసి రసాన్ని తీసుకుని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఫైనల్లీ ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మన చికెన్ పచ్చడి అనేది సూపర్ టేస్ట్గా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడిని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, సూపర్ టేస్టీ చికెన్ పచ్చడి అనేది ఎంతో చక్కగా రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఈ చికెన్ పచ్చడి రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.